హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? ఈరోజు రాకేష్ బోనం అనమాట. ఆ బోనం గురించి తెలుసుకుందాం. ఎక్కడ చేశారంటే ఇది ఉప్పర్పల్లి రేణుకాళ్ళమ్మ టెంపుల్ గాంధీనగర్ కాలనీలో జరిగింది. అంటే అది బొక్క ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి నుంచి తీశారనమాట ఈ బోనం. బోనం ఎత్తుకున్న తర్వాత పిల్లల్ని ఎత్తుకొని దీవించడం అంటే చాలా శక్తి ఉంటేనే ఆ పని చేస్తారు. ఎంత శక్తి ఉంటే కానీ ఆ పిల్లల్ని ఎత్తుకొని అమ్మవారు వచ్చినాక కూడా దీవించడం అంటే అది చాలా అద్భుతం. వాళ్ళ ఇంటి నుంచి దాదాపు ఒక 4 అవర్స్ టు 5 అవర్స్ మధ్యలోనే ఆయన కంటిన్యూ రాకేష్ బోనం అయితే ఆడుతూనే ఉంటారు. తల మీద అంత బరువు పెట్టుకొని కూడా బోనం చేసి భక్తి శ్రద్ధలతో ఆయనే రెడీ చేసి ఆయన చేతుల మీదనే అన్నీ చేసి ఎత్తుకొని వన్స్ తల మీద ఎత్తుకున్న తర్వాత కింద మాత్రం పెట్టరు. గుడి లోపలికి వెళ్ళేంత వరకు కూడా పెట్టరు. ఈ వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి, చాలా బాగా అనిపిస్తుంది. మరి మధ్య మధ్యలో నేను మాట్లాడుతూ ఉంటాను. ఒక అమ్మాయిని దీవించారు, ఇంకొక పాపని ఎత్తుకుంటున్నారు చూడండి. మళ్ళీ సేమ్ అలానే ఆడతారు. ఎత్తుకొని ఆ అమ్మాయిని కూడా దీవిస్తారు. దీవించిన తర్వాత ఇంకొక అబ్బాయిని కూడా ఎత్తుకుంటారు అనమాట. ఒక ఆవిడ వచ్చిస్తారు ఇంకొక అబ్బాయిని, ఆ అబ్బాయిని కూడా దీవిస్తారు. కాకపోతే ఆ అబ్బాయి భయపడి ఏడుస్తున్నాడు అనమాట. చూడండి, నేను చూడడం అయితే ఇది సెకండ్ టైం. యాక్చువల్గా ఇదైతే థర్డ్ టైం, ఫోర్త్ టైం వాళ్ళు చేయడము. నేను చూడడం సెకండ్ టైం. నేనైతే ఎంత అద్భుతాన్ని ఇప్పుడు చూడలేదు. రియల్గా నేను వీడియోస్లోనే చూసినాను, రాకేష్ బోనం వీడియోస్లోనే చూసినాను. రియల్గా నేను రాకేష్ బోనంతో నేను ఫస్ట్ టైం అయితే ఫోటో కూడా దిగినా. ఆ ఫోటో క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక బాబుని ఇస్తారు. పాపం మా బాబు భయపడి ఏడుస్తున్నాడు. ఇంకా తను సైలెంట్గా ఉండండి అని చెప్తారు, కానీ ఆ బాబు మాత్రం కంటిన్యూ ఏడుస్తారు. కానీ ఇప్పుడు కూడా తను బాగానే ఆడతారు, దీవిస్తారు అనమాట. ఎందుకు దీవిస్తారంటే ఆ పిల్లలు కానీ భయపడతారు, వాళ్ళ నిద్రలో ఉలికి పడడం కానీ అట్లా ఏమైనా ఉంటే పోతాయని చెప్పేసి ఇట్లా చేస్తారనమాట. అందుకని అట్లా దీవెనలు తీసుకుంటారు. ఈ వీడియో చూస్తే మాత్రం ఆ ఏరియా వాళ్ళు చూస్తే మాత్రం దయచేసి కామెంట్ చేయండి. ఎవరు చూసారనేది నాకు వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి ప్లీజ్. జనాలు చూడండి, ఉప్పర్పల్లి గాంధీనగర్ కాలనీ మొత్తం అక్కడే ఉంది టెంపుల్ దగ్గర చూడడానికి. రాకేష్ బోనాన్ని చూడడానికి అయితే చాలామంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
కదండి, అక్కడ మొత్తం చూడండి అలా ఆడుతూనే ఉంటారనమాట. ఆడిన తర్వాత త్రిశూలం పట్టుకొని కూడా ఆడతారు చూడండి, అక్కడ దీవిస్తారు అనమాట అక్కడ. సాకబెట్టి అవన్నీ దీవిస్తున్నారనమాట. దీవించడం అనేది ఇంకా మొత్తం గుడి బయటనే మొత్తం మెయిన్ రోడ్నే దీవిస్తారు. గుడికి ఎదురుగా అంటే అమ్మవారికి ఎదురుగా నిల్చొని ఎవరు అడ్డం నిలబడకుండా అంత నేను క్లిక్ తీయలేదు, అట్లా దీవిస్తున్నారనమాట.
చాలా అసలు ఎవరికి దర్శనం కూడా కాదు. ఇప్పుడు అందరు చూడండి అందరు దర్శనం చేసుకోవాలి.
బరువు పెట్టుకొని సింగిల్ హ్యాండ్ సర్వలో నీళ్లు పట్టుకొని దేవుడికి సాకపోస్తుంది చూడండి. ఎంత దేవుడి శక్తి, దేవుడి మహిమ అంటే ఇదే అండి. అట్లా 2 రౌండ్లు తిరుగుతారు చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు అశ్విని బంగారెడ్డి ఛానల్.